ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కలిదిండి మండలం కొండంగి గ్రామంలో కొండంగి పిఏసిఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ సొసైటీల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు. నూతన కమిటీ సభ్యులుగా పన్నాస కృష్ణమూర్తి, పొన్నాల లక్ష్మణరావు, కర్ణాటక సత్యనారాయణ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ పేర్లన్నీ చెప్పారు కదా. సభాధ్యక్షుడికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఇవాళ ఈ సొసైటీ శ్రీమంది కమిటీ పన్నాస్ కృష్ణ, అలాగే కర్ణాటక సత్యనారాయణ, అలాగే పొన్నాల లక్ష్మణరావు గారికి అందరికీ ఇది వాళ్ళకి అభినందన సభ ఇవాళ వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా సంతోషం, చాలా బాధ్యత కూడా. నేను ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఏ స్థాయిలో, ఇక్కడ చాలామంది డీసీ చైర్మన్, పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు, డీసీ చైర్మన్ ఉన్నారు, శాఖ నీటి సంఘ రాఘో, మన లిఫ్ట్ ఇరిగేషను చైర్మన్ వచ్చారు. అందరికీ నేను చెప్పేది ఒకటి, ఎండ్ ఆఫ్ ది డే మనం శాస్త్రం కాదు, మనం చేసిన పనులు గుర్తుంటాయి. నేను మీకు ఇంకో 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాను, కానీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు చేశారంటే గత 50 ఏళ్ళకు కూడా చెప్పుకుంటారు. మనం మంచి చేస్తే ప్రజలు చెప్పుకుంటారు. అంతేగాని నాకు అధికారం ఉంది, నేను చెప్పినట్టే జరగాలి, మీ ఊళ్ళో పలానా వాడు ఉండాలి, నాకు చిన్నప్పటి నుంచి తెలిసినాడు లేకపోతే అంటే మీరందరూ ఎందుకు? నేను నా కొడుకులో డిసైడ్ చేసి, లేకపోతే నేను కూర్చుని ఇంటికాడి నుంచి పేరు రాసి పలానా పేరు చెప్పండి అంటే మీరందరూ ఎందుకు? అందుకని నేను ఏ విషయాల్లోనూ నాతో పాటు మీరందరూ ఓట్లేసి, మీ అందరూ 23 గ్రామాల్లో మన మండలం ఉందో 23 పంచాయతీలు, 23 పంచాయతీల్లో మెజార్టీ ఇస్తే నేను పలానా చోట నేను చెప్పినాడు ఉండాలి, నేను ఎందుకు అనుకోవాలి? ఆ ఊళ్ళో ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు, ఆ మండలంలో ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు. 4 ఊళ్ళకి కలిసినట్టు 4 ఊళ్ళో ఎలాగ ఇప్పుడు ఎంత చక్కగా ఉంది. ఒకళ్ళు ఈ ఊరు అయితే, ఒకళ్ళు పల్లిపాలెం అయితే, ఒకళ్ళు అమరావతి అని పెట్టారు. నేను అనేది నేను బాగా చేశాను నేను అనుకోవటం కాదు, నేను బాగా చేస్తాను లేదు మీరు అనుకోవాలి బాగా చేస్తున్నారు. అంతేగాని నేను బాగా చేస్తాను నేను చెప్పుకుంటే అది అందరూ అట్టాగే అనుకుంటారు, ఆఖరికి బొక్కబారిలో పడతారు. ఎందుకు చెబుతానంటే మనం కూటమి ఒక స్వాతంత్ర పోరాటంలాగా చేసి ఈ రాష్ట్రానికి రకరకాల ఇబ్బందులు, ఇవాళకి ఈ భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు పెట్టి, ఈ జాయింట్ సర్వేలు పెట్టి, 22A పెట్టి